మన తెలంగాణ స్టైల్ గుడాల బోటి చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులోకి లవంగాలు దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అప్పుడే పచ్చివాసన మొత్తం పోతుంది. ఇక్కడ గరం మసాలా వేస్తున్నాడు మా బాబాయ్ అయితే. గరం మసాలా అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న గుడాలు అంటే మా సైడ్ అయితే శనగలు అంటారు. గుడాలు కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి. అలాగే టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోండి. టమాటో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనకు తగినంత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచండి. కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న బోటీని మొత్తం అందులో వేసుకొని కలిపేసుకోండి. కుకింగ్ చేస్తుంది అయితే ఈ బాబాయే. బోటీ కర్రీ కాదు, ఫ్రై. బోటీ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది, కానీ ఎవరికి సరిపోలేదు, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. అందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోండి. నెక్స్ట్ అందులోకి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని 2 మినిట్స్ బాగా కలిపేసుకోండి. మొత్తం తిరిగేసుకోండి. కారం గిట్లా బుక్కలకు బాగా పట్టిన తర్వాత చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి. అప్పుడే పులుపు అన్నిటికీ చింతపండు రసం అయితే వేసుకున్నాం కదా, అది కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత అందులోకి గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. లాస్ట్కి దించే ముందల కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని దించుకొని తినేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.